నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం ప్రజాపాలన 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండల స్పెషల్ అధికారి వినయ్ ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన 4 సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇంద్రమ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ ఇండ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశామన్నారు. ఈ పథకాలకు సంబంధించిన పేర్లు నమోదు కాని ఎడల తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేరు లేని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనే కృపతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ రాజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ ఇమిద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఏఈఓలు శ్రీలత, రమ్య, మౌనిక, కార్యదర్శులు భాగ్యలక్ష్మి, ఆరిఫ్ హుసేన్, వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు అందేస్వామి, భూపతి రెడ్డి, బాలరాజ్, మారుతి, నసీరుద్దీన్, అమర్సేనారెడ్డి, వెంకటేష్ గౌడ్, లింగం గౌడ్, సత్యనారాయణ రెడ్డి, బాజా రమేష్, రాజిరెడ్డి, సామల మహేష్, శ్రీనివాస్ నాయక్, రామచంద్రం నాయక్, వినోద్ నాయక్, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించిన ఫోర్ స్క్రీన్స్ లాంచింగ్లో మొదటి స్క్రీన్ దాంట్లో ఇంద్రమ్మ ఇల్లు, దాని తర్వాత రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, లాంచింగ్. దాని తర్వాత ఇది ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే, లేకుంటే ఎవరైనా ఇంకా అర్హులు వాళ్ళు ఉంటే వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అనేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రామం మన నిజాంపేట్ మండల్లో ఈ గ్రామము నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.